అమర్ చెప్పండి, అసలు రోడ్డు పక్కన ఏటీఎం కార్డ్స్ పడి ఉండడం ఏంటి, బ్యాంక్ అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కవిత, నెల్లూరు నగర శివారులోని కిసాన్ నగర్ ప్రాంతంలోని 3వ మైల్ వద్ద ఈ 4 సంచుల్లో ఐటీసీ బ్యాంక్ చెందిన ఏటీఎం కార్డులు లభించాయి. ఈ కార్డులన్నీ కూడా బిజినెస్ కరెస్పాండెంట్లు గ్రామాల్లో సరఫరా చేసిన కార్డులుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ కార్డులు ఇటీవల జనధన ఖాతాలు ప్రారంభించినప్పుడు గ్రామాల్లోకెల్లా బ్యాంకింగ్ కార్యకలాపాలను తీసుకెళ్లేందుకు కోసం అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించారు. వాళ్ళ కార్డులు ఇవ్వాలని చెప్పి భావించారు. కానీ కార్డులు త్వరగా ముద్రించడంతో చాలా లోపాలు వచ్చాయి. ఫోటో ఒకరిది, పేర్లు ఒకరిదిగా ముద్రించినట్టు తెలిసింది. అంటే కొద్దిసేపటి క్రితం బ్యాంక్ అధికారులు వాటిని పరిశీలించి ఇవన్నీ కూడా పనిచేయవు, ఇవన్నీ కూడా తప్పులు తడకలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవాలు అయితే పూర్తి స్థాయిలో విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. దాదాపు 4 సంచుల్లో ఈ కార్డులన్నీ కూడా ఒక చోట పడవేస్తున్నారు. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసు సమాచారం అందించడంతో వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకుని బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. వాళ్ళు వాటిని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు తదితర మున్సిపాలిటీకి చెందిన అడ్రస్లు దాంట్లో ఉన్నాయి. అంటే పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పెన్షన్ల సరఫరాతో పాటు ఇతర పథకాలు లబ్ధి చెందేందుకు కోసం వాళ్ళు ఖాతాలు ప్రారంభించి చేశారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి కార్డులు సరఫరా చేయాల్సి ఉంది. అంటే వాళ్ళకు కార్డులు ఇవ్వకుండా వీళ్ళు ఎవరైనా పడేస్తారా? ప్రధానంగా వీళ్ళందరూ కూడా బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ద్వారానే సరఫరా చేయాల్సిన ఉన్నట్టుగా ఉంది. అన్ని బ్యాంకింగ్ కరెస్పాండెంట్ కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది మనకు. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ద్వారా సరఫరా చేసిన కార్డులు రహదారి పక్కన దొరకడంతో పలు అనుమానాలు తావిస్తోంది. వీటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి బ్యాంక్ అధికారులు, పోలీసులు కూడా చెప్తున్నారు. ఖాతాదారులకు ఇవ్వలేదా, వాళ్ళ ఇచ్చే తప్పులు పడితే అన్ని కార్డులు తప్పులు ఎలా పడతాయన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. కొందరు ఏమైనా నిర్లక్ష్యం వల్ల చేశారా, లేక వేరే వాళ్ళు తస్కరించి ఈ విధంగా చేశారా అన్నది కూడా అర్థం కాలేదు. దీని స్థాయిలో అన్ని కోణాల్లో విచారించి పూర్తి స్థాయిలో వివరాలు చెప్తామని చెప్పి అంటున్నారు. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.